శ్రీమాత్రే నమః. అరచేతిలో ఈ రేఖలు ఉంటే పేదరికానికి సంకేతం. హస్త సాముద్రికంలో చేతులపై ఉన్న రేఖల నుంచి వ్యక్తి గురించి చాలా నేర్చుకోవచ్చు. అరచేతిపై ఉన్న గీతలు వ్యక్తి జీవితం గురించి మాత్రమే కాకుండా అతని ఆర్థిక స్థితి గురించి కూడా తెలియజేస్తాయి. అంతేకాకుండా చేతిపై అనేక అరచేతి రేఖలు ఉండడం వ్యక్తికి ఆర్థిక పురోగతిని ఇస్తుంది. అయితే చాలా రేఖలను పేదరికానికి చిహ్నంగా భావిస్తారు. ఈ వ్యక్తుల జీవితంలో ఎప్పుడూ ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ముఖ్యంగా చెప్పాలంటే అరచేతిలో మణికట్టు పైన, మణికట్టు దగ్గర మరియు బొటనవేలు కింద గీతలను వీనస్ పర్వతం అని అంటారు. మీ మౌంట్ ఆఫ్ వీనస్ ద్వారా ఏర్పడిన రేఖ జీవితంలో ఆర్థిక సంక్షేమాన్ని సూచిస్తుంది. ఈ పంక్తులు ఒక వ్యక్తి జీవితంలో సమస్యలను కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అరచేతి ఈ మధ్యవేలు కింద ఉండే గీతలను శని పర్వతం అని అంటారు. అరచేతి మధ్య నుండి ప్రస్తుతానికి వెళ్లే రేఖ మీ జీవితంలో ఆర్థిక సమస్యలను చూపుతూ ఉంటుంది. అరచేతి మధ్యలో సరళ రేఖ ఉంది. ఈ రేఖ జీవిత రేఖతో కొద్దిగా అనుసంధానించబడి ఉంటుంది. చేతిపై ఉన్న ప్రధాన గీత విరిగిపోయినట్లయితే వ్యక్తి తన జీవితాంతం డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చేతి మధ్య ఉండే వేలును ఉంగరపు వేలు అని అంటారు. ఈ వేలుపై పుట్టుమచ్చ ఉంటే వ్యక్తికి సంపద ఉందని సూచనలున్నాయి. కానీ సంపద అతనితో ఎప్పటికీ ఉండదు. దీని అర్థం అతని డబ్బు ఎప్పుడూ ఖర్చు అవుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తి కష్టాలలోనే ఉంటాడు. అరచేతిలో ఉంగరపు వేలు కింద సూర్యుని పర్వతం ఉంది. ఇక్కడ నుంచి హృదయ రేఖ వరకు ఉన్న రేఖను సూర్యరేఖ అని అంటారు. హస్త సాముద్రికం ప్రకారం ఒక వ్యక్తి సూర్యరేఖపై మచ్చ ఉంటే అది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటాడని నిపుణులు చెప్తున్నారు.